ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామసహాయం రఘురామరెడ్డి ఖరారయ్యింది. ఎవరి రామసహాయం రఘురామరెడ్డి? 1961 డిసెంబర్ 19న రామసహాయం సురేందర్ రెడ్డి జయమాల దంపతులకు హైదరాబాద్లో జన్మించారు. వీరి స్వగ్రామం పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని చేగొమ్మ. ఆయన హైదరాబాద్లోని నిజాం కళాశాలలో బీకాం విద్యను, అనంతరం పీజీ డిప్లొమా విద్యను అభ్యసించారు. ప్రస్తుతం వ్యాపార రీత్యా హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. ఈయన తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి ఖమ్మంలోనే పుట్టి పెరిగారు. రఘురామరెడ్డికి 2 కుమారులు. వారిలో పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి సినీ హీరో దగ్గుపాటి వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితను, చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె సప్నిరెడ్డిని వివాహం చేసుకున్నారు. రామసహాయం రఘురామరెడ్డి తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా, వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. తండ్రి సురేందర్ రెడ్డి స్ఫూర్తితో ఒకవైపు వ్యాపారాలు చేస్తూనే 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దివంగత ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావులతో వీరి కుటుంబానికి సాన్నిహిత్యం ఉండేది. సురేందర్ రెడ్డి కూసుమంచి మండలంలోని జీళ్ల చెరువు, చేగొమ్మ, ముత్యాలగూడెం గ్రామాలకు, ఖమ్మం రూరల్ మండలంలోని మద్దులపల్లి గ్రామానికి పోలీస్ పటేల్గా పనిచేశారు. 1985లో జరిగిన ఎన్నికల్లో డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా, 1989, 1991లో అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 2 అసెంబ్లీ స్థానాలకు, వరంగల్ లోక్సభకు ఇన్ఛార్జిగా పనిచేశారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2012లో రాజ్యసభకు, 2014లో ఎమ్మెల్సీ పదవులకు నామినేట్ చేయగా చివరి నిమిషంలో అవి వేరే వారిని వరించాయి. 2014లో పాలకుర్తి, 2018లో పాలేరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినప్పటికీ దక్కలేదు. రఘురామరెడ్డి 2011, 2013లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్యాటర్న్గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ వైస్ చైర్మన్గా, హైదరాబాద్ రేస్ క్లబ్లో బోర్డు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. రఘురామరెడ్డితో పాటు వారి తాత ముత్తాతలు సేవా దృక్పథ కుటుంబానికి చెందినవారు. మరిపెడ బంగ్లాలో ప్రస్తుత ప్రభుత్వ కార్యాలయాలుగా కొనసాగుతున్న మార్కెట్ యార్డు, పోలీస్ స్టేషన్, తహసీల్దార్, ఎంపీడీఓ, ఆర్టీసీ బస్టాండ్, పీహెచ్సీలు, ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాలలు, టీటీడీ కళ్యాణ మండపాలకు దశాబ్దాల కిందటే ఉచితంగా స్థలాలను కేటాయించారు. వరంగల్లో రెడ్డి ఉమెన్స్ హాస్టల్ను నిర్మించారు. అనేక ప్రాంతాల్లో రామాలయాలను, శివాలయాలను, వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించారు. వారి స్వగ్రామమైన కూసుమంచి మండలం చేగొమ్మలో వారి ఇంటిని ప్రభుత్వ పాఠశాల కోసం ఉచితంగా ఇచ్చారు.